స్వామి వివేకానంద 161వ పుట్టినరోజు వేడుకలు అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో స్థానిక రింగ్ రోడ్డు సెంటర్ వివేకానంద కూడలి వద్ద అశ్వారావుపేట వివేకానంద స్వామి వికాస కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికేడివిఎస్ రాజు జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తనికెళ్ల రవికుమార్, జూపల్లి రమేష్, సుంకవల్లి వీరభద్రరావు, మొగళ్లపు చెన్నకేశవరావు, యుఎస్ ప్రకాష్ రావు, రేమల్ల కేదార్నాథ్, గారపాటి రాంబాబు, సర్పంచ్ అట్టం రమ్య, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్కే పాషా, నండ్రు రమేష్, జూపల్లి ప్రమోద్, ఎంపీటీసీ మిండా హరి, బూసి పాండురంగ, బండారు మహేష్, వేముల ప్రతాప్, నార్లపాటి రాములు, కెమిలాయిడ్స్ శ్రీనివాసరాజు, ఫనీ, నవీన్, బాబీ, అల్లాడి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన నేటి బాలలో రేపటి పౌరులు కాబట్టి ఆయన లాగానే భారతదేశము దేవి దంపతులకు నరేంద్రనాథ్ మిత్రగా జన్మించాడు. ఇతను దైవం గురించి తెలుసుకోవాలనే పరమ ఆసక్తిలో ఉండేవాడు. స్వామి వివేకానంద తన చిన్నతనం నుండే ధ్యానం చేసేవాడు. స్వామి వివేకానంద 11 సెప్టెంబర్ 1893లో షికాగోలో మత ప్రపంచం అమెరికా సోదర సోదరి మనురాల, మీరు నాకు ఇచ్చిన ఈ హృదయపూర్వక స్వాగతానికి నేను ఎలా ప్రతిస్పందించాలో కూడా నాకు మాటలు రావడం లేదు. మీ స్వాగతం నా హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. అన్ని మతాలకు తల్లి కనుకుంటే ఆ తల్లి తరఫు నుండి నేను మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రపంచంలో అత్యంత పురాతనమైన సన్యాసుల తరఫు నుండి నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. సహనమేడు విశ్వజనీయమైన నవ సమాజ నిర్మాణానికి పునాది పెట్టినటువంటి మహనీయులు, గొప్ప మహనీయులు స్వామి వివేకానంద గారి 161వ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గొప్ప కార్యక్రమానికి నన్ను మొట్టమొదటిగా ఆహ్వానించినటువంటి ఎమ్లెట్, ఈ ఆర్గనైజేషన్ ఎమ్లెట్ వారి సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైనది. ఎందుకనంటే వారు అందించినటువంటి స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా యువతని మేల్కొల్పే విధంగా దిశ నిర్దేశాన్ని రూపకల్పన చేసినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారు. వారు అందించిన స్ఫూర్తి నేడు ప్రపంచానికి ఎక్కడ చూసినా వారు ఆనాడు అందించినటువంటి నవ సమాజ నిర్మాణ స్ఫూర్తిగా వారు అందించినటువంటి ఉపన్యాసాలు ఎన్నో వేదికల ద్వారా వారు మాట్లాడటం జరిగింది. ఆ వేదికలలో కూడా సహనం అనే యొక్క మాటలు కూడా వారు వాడుతూ ప్రతి వ్యక్తికి అన్ని అవగాహన నవ సమాజ నిర్మాణానికి మీరందరూ తోడ్పడే విధంగా కూడా రూపకల్పన చేయాలని వారు ఇచ్చినటువంటి దిశ నిర్దేశం చాలా నేరి కూడా నాది పలుకుతూ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు 161వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అంటే వారు అందించినటువంటి స్ఫూర్తి నేటికి నిదర్శనం. కాబట్టి వారు అందించినటువంటి ఆశయాలకు అనుగుణంగా సమాజంలో కూడా మార్పు మరింతగా వృద్ధిని సాధించాలని, అదేవిధంగా వారు ఆశించిన ఆశయాలు కూడా మనమందరం కూడా ప్రతి వారికి తెలిసే విధంగా కూడా మనం చేపట్టాలన్న ఆలోచన కూడా మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కేవీఆర్ సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కేవీఆర్ సంస్థ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు ప్రసంగించలేదు అని చెప్పి మేము అవకాశం ఇవ్వలేదని చెప్పి ఏమి అనుకోరు. దయచేసి ఈ కార్యక్రమానికి తర్వాత ఎఫ్డిహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ నుంచి 6th, 7th, 8th సంబంధించినటువంటి స్టాండర్డ్ లో ఎస్ఏ రైటింగ్, జీవిత చరిత్ర అనేటటువంటి దాని గురించి ఎస్ఏ రైటింగ్ అనేటటువంటిది నిర్వహించడం అనేది జరిగింది.
మీ పేరు నాన్న స్వీటీ. ఓకే నైస్. ఏమనిపించింది వారి యొక్క జీవిత చరిత్ర రాసేటప్పుడు నీకేమనిపించింది? ఒక్క నిమిషం. రాసే వాళ్ళు కూడా మాట్లాడేటటువంటి తాత్పర్యం ఉంటుంది. రెండు మిళితమైతేనే అటు డిబేట్ కానీ ఎస్ఐ రైటింగ్ కానీ కాంపిటేటివ్ గా ఆల్ డెవలప్మెంట్ ఉంటుంది కదా. నేను రాసి వదిలేస్తాను అనుకోదు. రాసామంటే మాట్లాడే విధంగా ఉంటేనే రాయగలగాలి. అంటే ఆ స్టాండ్ నీ దగ్గర ఉందని కోరుకుంటాను. స్వామి వివేకానందకి సంబంధించినటువంటి బుక్స్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా అందరికీ కూడా అందజేయడం అనేది జరుగుతుంది. తర్వాత సెకండ్ ప్రైజ్ ఎస్కే సాల్మనీ. తర్వాత గర్ల్స్ హై స్కూల్లోనే ఇదే స్టాండర్డ్ లో డిబేట్ కాంపిటీషన్ మౌనిక ఫస్ట్ ప్రైజ్. అరే చిన్న ఇప్పుడు నువ్వు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. నీ గురించి చెప్పారు. ఒక్క మాట మాట్లాడు. మీకు ఏమనిపించింది డిబేట్లో? వారి గురించి మీకేమని, మీకు ఎందుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఇచ్చారంటే మీ తాను ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ పరంగా పరీక్ష పెట్టి ఇచ్చారు. అవునా? అక్కడ మాట్లాడేది ఒక్క మాట ఏమంతా వినాలి కదా. అతని తరువాత కాలంలో విశ్వవిఖ్యాతమైన శ్రీనివాసాదృశ్యమై మనోబలానికి ప్రతిరూపమై భారతదేశం ప్రజలందరికీ ఆదర్శమై శ్రీ వివేకానంద స్వామి ఈయన జన్మదినమైన జనవరి 12వ తేదీనే మన దేశ జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. గట్టిగా మాట్లాడాలా? నిదానంగా మాట్లాడకపోతే ఇద్దరు గట్టిగా మాట్లాడేది. గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. అక్కడ ఏంటంటేనండి వాళ్ళ క్లాస్మేట్ అందరూ చూసే ముఖాలు కాబట్టి కొత్తదనం ఉండదు. ఇక్కడ అందరూ కొత్త వాళ్ళు ఉండేసరికి కాస్త ఏ పడ్డది అంతే తప్ప 50 రోజుల్లో మంచి ఓకే.